Hi, welcome to the Food Formula YouTube channel. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ రోజు ఎక్కడికి వచ్చేసామంటే పంచగట్టి దోశకి వచ్చేసాం అనమాట. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే స్పెషల్ దోశ అనమాట. అట్లానే గీ ఇడ్లీ, పొంగల్, వడ, డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉంటాయి అనమాట. జనాలు చూడండి పొద్దున్నే ఎంతమంది వచ్చారో, చాలా మంది జనాలతో కలగడాడుతుంది అనమాట. లాస్ట్ టైం ఆల్రెడీ టేస్ట్ చేశాను నేను, ఎందుకంటే వీడియో చేద్దామని. చాలా బాగుంది. గీ కారం ఇడ్లీ, దోశ అన్ని అయితే చెప్పాం అనమాట. టేస్ట్ చూసి అయితే చెప్పేస్తాను మీకు ఎలా ఉంది. ఫస్ట్ అయితే గీ కారం దోశ చూడండి, మొత్తం చాలా అట్రాక్టివ్ గా ఉంటది అన్నమాట. మంచిగా కందిపొడి, కారం ఇవన్నీ వేసి అయితే ఇచ్చారనమాట. టేస్ట్ అయితే చూద్దాం. చట్నీ ఇలా తీసుకొని గీ ఫ్లేవర్ అయితే తగులుతూ ఉంటది అనమాట నాలుగుకి. చాలా గీ పోస్తారు, అందువల్ల దోశ అనేది వీళ్ళ దగ్గర చాలా టేస్టీగా ఉంటది. పంచగట్ట దోశలో దోశ స్పెషాలిటీ అనమాట. డిఫరెంట్ దోశస్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర. అవన్నీ కూడా నేను కింద మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను అనమాట. వీళ్ళు ఈ చట్నీతో పాటు ముంబై చట్నీ కూడా ఇస్తారు. మనకి యాక్చువల్ గా పూరీలో ఇస్తారు అనమాట. వీళ్ళు దీంట్లో దోశలో కూడా ఇస్తారు. వీళ్ళ స్పెషాలిటీ గీ లవర్స్ ఉంటే పక్కా పంచగట్టు దోశకి రావచ్చు అనమాట. ఎందుకంటే గీ అంతలా తగులుతుంది. చూడండి, ఇదే తినేస్తున్నాం, మిగతా కూడా టేస్ట్ చేయాలి. దోశ అయితే టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది అనమాట. మీరు ఖచ్చితంగా వస్తే దోశ అయితే ట్రై చేయొచ్చు పంచగట్టులో. ఇప్పుడు గీ కారం ఇడ్లీకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, కారం అన్ని చాలా వేసారు. దీంట్లో కూడా 2 రకాల చట్నీలు నీట్ గా అరిటాకులో గీ వేసి ఇడ్లీ మీద ఇలా గీలో ములుగుద్ది అనమాట. చూడండి, ముగిలి చాలా అట్రాక్టివ్ ఉంటుంది. దీనికి కూడా 2 రకాల చట్నీలు ఇస్తారు. అరిటాకుల్లో పెట్టడం వల్ల చాలా అట్రాక్టివ్ గా ఉంది అనమాట. ఇప్పుడు అయితే టేస్ట్ చూద్దాం. గీ కారం ఇడ్లీ అయితే ట్రై చేద్దాం. చూడండి, నేతిలో స్నానం చేసి వచ్చినట్టు అయితే ఉందన్నమాట. గీ అయితే ఎక్కువ పోస్తారు. చక్కగా చట్నీ తీసుకొని, పల్లీ చట్నీ, టమాటో చట్నీ తీసుకొని బా, ఆ గీ ఫ్లేవర్ తెలుస్తూ అలా కరుగుతూ నోట్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అచ్చం స్పాంజ్ లాగా ఉంది. టేస్ట్ అయితే బాగుంది. మంచిగా ఇలా పీస్ ఇరుపుకొని చట్నీలో నంచుకొని చాలా బాగుంది. ఆ ప్రైస్ కి టేస్ట్ కి వర్త్ అనిపించింది అనమాట. చట్నీలు టేస్ట్ కొంటే టిఫిన్స్ ఎంతైనా తినొచ్చు. మనం దోశ ట్రై చేసాం, అట్లానే ఇడ్లీ కూడా ట్రై చేసాం కదా. నెక్స్ట్ మంచిగా పొంగల్ అయితే ఇచ్చారు. అది కూడా గీ పొంగల్ అనమాట. అన్నిట్లో వీళ్ళు గీ అనేది చాలా అంటే చాలా ఎక్కువ వేస్తున్నారు. అందువల్ల టేస్ట్ అనేది చాలా బాగుంది. ఇప్పుడు గీ పొంగల్లోకి అయితే వెళ్ళిపోదాం. గీ అంతా వేసారు. పైన ఆ మిరియాలు, కరివేపాకు అవన్నీ అయితే కనపడుతున్నాయి అనమాట. అందువల్లే టేస్ట్ గా అయితే ఉంటది. పొంగల్లో ఎప్పుడైనా మిరియాలు అనేది చాలా టేస్ట్ ఇస్తాయి. నిండుగా ఇస్తారు. వేడిగా అయితే ఉంది. చూడండి పొగలు ఎలా వస్తున్నాయో. నాలుగు కాలిపోద్ది అనుకుంటా. వేడిగా పొద్దున్నే ఆ నాలుగు గీ తగులుతుంటే చాలా రుచికరంగా అయితే ఉంది. ఇదిగోండి, మిరియాలతో ఒక బైట్ తిందాం. టేస్ట్ అయితే చాలా బాగుంది, కానీ చాలా వేడిగా ఉంది అనమాట. అందువల్ల తినలేకపోతున్నాను. నెక్స్ట్ అయితే పొంగల్లో చట్నీ వేసుకొని ట్రై చేద్దాం. చట్నీ వేసుకొని ట్రై చేస్తే చాలా బాగుంటుంది అనమాట. లైట్ గా అలా చట్నీ వేసుకొని అలా కలిపి ఈ చలికి ఒకటి వచ్చాం కదా, చలిలో తింటే వేడిగా చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు వచ్చినప్పుడు ఈ ఐటమ్స్ అన్ని అయితే ట్రై చేయండి. ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. అన్ని డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సాంబార్ వడ అయితే చెప్పాం, దానికైతే వెళ్ళిపోదాం. చూడండి, సాంబార్ వడ వేడిగా అయితే ఇచ్చారనమాట. మీకు నార్మల్ వడ కావాల్సి కూడా ఉంటుంది. మంచిగా నానిన దాంట్లో వేడిగా సాంబార్ వడ అయితే ట్రై చేద్దాం. 2 వడలు అయితే ఇచ్చారు. మంచి కలగా దిట్టంగా అయితే ఉన్నాయి అనమాట. ఇది కూడా చాలా వేడిగా ఉంది. రాయలసీమ అథెంటిక్ అని మామూలుగా అనలేదు. నిజంగా రాయలసీమ రుచి అయితే తెలుస్తుంది అనమాట. పంచకట్టు దోశ వచ్చేసి రాయలసీమ అథెంటిక్. మీకు ఆ స్టైల్ ఆఫ్ దోసాస్ అయితే ఉంటాయి అనమాట. దాంట్లో పొడి అన్ని అయితే వేసిస్తారు. మంచిగా ఎండుమిరగాయలు అవన్నిటిలో వేడిగా అయితే ఉంది.
టేస్ట్ బాగుంది. కొంచెం చట్నీ వేసుకొని అయితే ట్రై చేద్దాం. చట్నీ వేసుకొని చట్నీ వేసుకున్నాం అనమాట. చట్నీ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. నాకైతే ప్రతిదీ నచ్చింది నిజంగా. మీరు ట్రై చేసినప్పుడు మీరు కూడా అదే అంటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. హెల్త్ టిప్ ఏంటంటే దానిమ్మ పండ్ల ప్రయోగాలు. దానిమ్మ పండ్లు శరీరంలోని కొవ్వుని తగ్గిస్తాయి, రక్త ప్రసరణ బాగా జరిగేలాగా ఉపయోగపడతాయి. దానిమ్మ పండ్లు సహజ ఇన్సులిన్గా పనిచేస్తాయి, క్యాన్సర్ గడ్డలు పెరగకుండా నియంత్రిస్తాయి, అరుగుదలకు కూడా బాగా జరుగుతుంది. ఇక్కడ గూగుల్ మ్యాప్లో చూపిస్తున్నట్టు పంచగట్టు దోశ ఎగ్జాక్ట్ లొకేషన్ అనమాట. లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదా మీరు గూగుల్ మ్యాప్స్లో పంచగట్టు దోశ అని కొట్టిన ఎగ్జాక్ట్ లొకేషన్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. థ్యాంక్ యూ. ఇక్కడ ఇమేజ్లో ఫుడ్ ఐటమ్స్ కనపడుతున్నాయి కదా, వాటి ప్రైజెస్ తెలిస్తే మీరు ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేసేయండి. నెయ్యి కారం ఇడ్లీ 80 రూపీస్, సాంబార్ వడ 80 రూపీస్, పొంగల్ 85 రూపీస్, నెయ్యి కారం ఆనియన్ దోశ 100 రూపీస్. ఆ ప్రైస్కి వర్తా కాదా అనేది ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేసేయండి. నేనైతే ట్రై చేశాను, నాకైతే బాగా అనిపించింది అనమాట. ఆ ప్రైస్కి టేస్ట్కి వర్తే అనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక్కడ హెల్త్ బార్ కనపడుతుంది కదండి, ప్యూర్ గుడ్ సాటిస్ఫైడ్. నాకు ఎలా అనిపించిందో ఈ హెల్త్ బార్లో అయితే యారో అయితే చెప్పేస్తుంది. నేను ట్రై చేసినప్పుడు అయితే నాకైతే బాగా అనిపించింది. మీరు ట్రై చేసినప్పుడు మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేసేయండి. యా, నాకైతే సాటిస్ఫైడ్ అనిపించింది అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది.